తెలంగాణ అర్థం నీకు తెలుసా? నువ్వు ఎంత చదువుకున్నావు? చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి శిష్యులను పెట్టుకుంటే నీ ఆంధ్ర కాలబెట్టేస్తారు. ఈయనకు డిక్షనరీ తెలియదు. ఆయన అంటాడు తెలంగాణ డిక్షనరీ లేదట. ఆయన తాతలు చదివినరా? ఇక్కడ తాతలు జాగీరా? గోల్కొండ ఎవరు కట్టిండ్రు? చార్మినార్ ఎవరు కట్టిండ్రు? ఎవరు మట్టి రాళ్ళు మోసిండ్రు? నీకేమీ తెలియదు. ఊకి ఆట ఆడతావు, రంగులు వేసుకొని ఆట ఆడినావు, సంపాదించుకున్నావు, వచ్చిన కక్కుతున్నావు. మా తెలంగాణలో వచ్చి కక్కుతున్నావు. మా జోలికి వచ్చి మా ఆడపిల్లలను వాళ్ళను మేము కోస్తాము, చంపుతామంటే మేమంతా చచ్చిపోలేదు బిడ్డ, మేమంతా బతుకున్నాం. ఇంకా మా తెలంగాణలో మేము బతుకున్నాం. ఏమిట్రా నీ భాష? మాకు రాదా? నీవు ఎంతటి వాడవు? మేము తెలంగాణ కొరకు పోడన్నాడు. నువ్వు పప్పు బెల్లాలు కూడా నోట్లో ఉన్నాయో లేవో నీకు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయినా 12 సంవత్సరాలు అయింది. నేను 1969లో తొలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నాను. అప్పుడు 9th క్లాస్. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. మరి తెలంగాణ ఉనికిని శంకించి రకరకాలుగా వాడుకుంటున్నటువంటి ఆంధ్రుల యొక్క భాషను చూసి నాకు రాత్రి నిద్ర పట్టలేదు. ఆ మాటలు అవన్నీ చూసి నేను చాలా బాధపడ్డాను. నేను మరి ధ్యానంతో మాట్లాడితే రమ్మన్నాడు తమ్ముడు కూడా. మరి చాలా ఈ విషయాల్లో ఆంధ్ర వాళ్ళకి తెలియాలి. తెలంగాణ అంటే ఏమిటి? తెలంగాణ అర్థం నీకు తెలుసా? నువ్వు ఎంత చదువుకున్నావు? చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి శిష్యులను పెట్టుకుంటే నీ ఆంధ్ర కాలబెట్టేస్తారు. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈయనకు తెలియదు. ఈయనకు డిక్షనరీ తెలియదు. ఆయన అంటాడు తెలంగాణ డిక్షనరీ లేదట. ఆయన తాతలు చదివినరా? ఇక్కడ తాతలు జాగీరా? గోల్కొండ ఎవరు కట్టిండ్రు? చార్మినార్ ఎవరు కట్టిండ్రు? ఎవరు మట్టి రాళ్ళు మోసిండ్రు? ఇదంతా ఎవరు చేసిండ్రు? మా పిల్లలు నా కళ్ళ ముందు గిలగిల కొట్టుకొని చనిపోయిండ్రు. రక్తం ఓడింది ఉస్మాన్ సిటీలో క్యాంపస్ లో. 60 మంది ఆడపిల్లలు అర్ధరాత్రి పూట లాఠీ తీసుకొని కొడితే, ఆ లేడీస్ హాస్టల్ నుంచి తీసుకొచ్చి కొడితే నేను ఏడ్చినాను. వాళ్ళ సిగలు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఇట్లా గుంజి గుంజి వేస్తుంటే నేను ఏడ్చినాను. నేను ఉండేది అడిగిమెట్. ఆ రాత్రి పూట టీవీ చూస్తున్నా. ఆ పిల్లలందరూ నేను కోటు మెన్స్ కాలేజీలో చేస్తున్నప్పుడు ఆ పిల్లలందరూ నా స్టూడెంట్స్. నేను ఏడ్చేసి ఎట్లా పోవాలని ఆలోచన చేసి, నాకు ఆ కాంపౌండ్ ఎక్కడ కిందికి ఉందో తెలుసు కాబట్టి ఆ కిందికున్నటువంటి కాంపౌండ్ ఎక్కి లోపలికి పోయి కాలేజ్ దగ్గర పోయి ఆ పిల్లలను బాగా దెబ్బలు తాకినటువంటి ఆడపిల్లలను 6 మందిని పోలీసుని బతిలాడి కాళ్ళు మొక్కినంత పని చేసి ఆ జీపులో తీసుకొని ఆంధ్రమేలు సభలో జాయిన్ చేయించిన. ఇప్పటికి ఆ పిల్లలు బతుకున్నారు. 40 ఏళ్ళు దాటినే ఉద్యోగం లేదు. ఇంకొక పిల్లాడు జై తెలంగాణ అని ఎస్సీ పిల్లాడు, కరీంనగర్ దగ్గర పల్లెటూరు. జై తెలంగాణ రాత్రి పగలు అది అని అదే నెత్తికెక్కి ఒక రోజున సంవత్సరానికి 1 రోజు ఇంటికి పోయి తల్లిదండ్రులు ఉన్నంత గుడిసెలో పండుకున్న తర్వాత జై తెలంగాణ అన్నాడు. జై తెలంగాణ అంటే మనకెందుకు జై తెలంగాణ అంటున్నావు అని తల్లిదండ్రులు లేపితే నీకు తెలంగాణ రావడం ఇష్టం లేదా, మాకు ఉద్యోగం రావడం ఇష్టం లేదా అని చెప్పి మూలకున్న రోకల్ బండ తీసుకొని తల్లిని తండ్రిని కొట్టి చంపేసేసింది. అయ్యా, నీవు జనసేనకు అధ్యక్షుడు, నువ్వు ప్రతిపాదన చేస్తావు, రంగులేసేనా చేస్తావు, అన్ని చేస్తావు. ఇట్లాంటివి నీ మా తెలంగాణలో జరిగినాయని నీ ఆంధ్రలో జరిగినాయా? తెలంగాణ కొరకు మీరేమన్నా ఉద్యమాలు చేసినారా? సపరేట్ కావాలి అని ఏం చేయలేదు కదా. మరి తెలంగాణ మీకు ఇంత అక్కస్ ఎందుకు? తెలంగాణ మీద ఉన్నటువంటి ఆస్తిపాత్రలను ఇంకా దోసుకుంటారు. మా ఆంధ్ర వాళ్ళే కాంట్రాక్ట్ చేస్తున్నాను అన్నారు. కాంట్రాక్ట్ ఎవరు చేయమన్నాడు? మిమ్మల్ని కమిషన్ల కొరకు కాంట్రాక్ట్ చేస్తున్నారు. పైసల కొరకు కదా కాంట్రాక్ట్ చేసి ఎందుకు చేస్తున్నారయ్యా? మా దగ్గర 12 రకాల పని వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆ తెలంగాణ 12 రకాల పని వాళ్ళు లేకుంటే అది వల్లకాడు అన్నాడు దాశరథి రంగాచార్య. సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఈ దొమ్మరి ఇట్లాంటి రకాల 12 రకాల పని వాళ్ళు లేకుంటే ఆ ఊరు వల్లకాడు అన్నాడు. 12 రకాల పని వాళ్ళు ఉంటేనే అది ఊరు అవుతుంది, లేకుంటే పెంట. మరి నీకు ఆ చరిత్ర తెలుసా? ఏమైనా నీకు అమరావతి అసలు అర్థం తెలుసా? నీకు సింహాచలం అర్థం తెలుసా? నీకు పాడేరు అవసరం తెలుసా? నీకేం అర్థం తెలుసు? కాకినాడ, సర్పవరం, పీఠాపురం, అన్నవరం ఇవన్నీ నీకు తెలుసా? ఏమైనా నీ కులాల యొక్క ప్రాధాన్యం ఏమైనా తెలుసా? నీకేమీ తెలియదు. ఊకి ఆట ఆడతావు, రంగులు వేసుకొని ఆట ఆడినావు, సంపాదించుకున్నావు, వచ్చి కక్కుతున్నావు. మా తెలంగాణలో వచ్చి కక్కుతున్నావు. ఇది సబబు కాదు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? మర్రి చెన్నారెడ్డి గారు. మర్రి చెన్నారెడ్డి గారి సీట్ ఇచ్చిండు ఆయనకు. ఫస్ట్ తెలంగాణలో చంద్రబాబు నాయుడుకి సీట్ ఇచ్చింది అన్నకు తెలుసు.
సీట్ ఇచ్చింది ఆయన. అప్పుడు గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సరే ముఖ్యమంత్రి అయినరు, అన్ని అయినరు, మీరు బాగా చేసుకున్నారు, మేము కాదంటలేము. కానీ మా జోలికి వచ్చి మా ఆడపిల్లలను వాళ్ళను మేము కోస్తాము చంపుతామంటే మేమంతా చచ్చిపోలేదు బిడ్డ, మేమంతా బతుకున్నాం. ఇంకా మా తెలంగాణలో మేము బతుకున్నాం. ఏమిట్రా నీ భాష, మాకు రాదా, నీవు ఎంతటి వాడవు, మేము తెలంగాణ కొరకు పోడన్నాడు, నువ్వు పప్పు బెల్లాలు కూడా నోట్లో ఉన్నాయో లేవో నీకు, నువ్వేం మాట్లాడుతున్నావు మా దగ్గర, మీ చరిత్ర ఏం తెలుసు, మీ చరిత్ర నీ చరిత్ర నీకే తెలియదు, ఇంకేం మాట్లాడుతావు నువ్వు మా దగ్గర వచ్చి ఆవేశంతో నువ్వు నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏక్తా బర్క్తా నరక్తా చీరుతంటే తప్పది నీ భాష కానే కాదు. అట్లాంటి భాషలు మాట్లాడకూడదు. అట్లాంటి భాషలు మాట్లాడమంటే నీకు డిక్షనరీలో దొరికాయి సుమా. నా తెలంగాణ భాషలు నాకంతా తెలుసు, నేను డిక్షనరీ రాసినాను. త్రిభాషా నిఘంటు ఇప్పుడు రెడీగా ఉంది, ప్రింట్కి ఇస్తున్నాను. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ 3 భాషల నిఘంటు రెడీ చేసిన. తెలంగాణ భాషా పదాలు, జానపద భాషా పదాల మీద 70 పేజీల తెలుగు డిక్షనరీ రాసిన, ఇంకా ప్రింట్ చేయలేదు. చెప్తున్నాను, నువ్వు తెలంగాణ గురించి ఎంత అడుగుతావో తెలంగాణ భాష మీద, సాహిత్యం మీద, నీ భాష సాహిత్యం మీద, ఆంధ్ర మీద నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడలేవు నా ముందల. రామాయణం మీద మాట్లాడలేవు. నేను తిరుపతిలో రామాయణం మీద మాట్లాడి శభాష్ అనిపించుకున్నాను. నేను బ్రాహ్మణి కాదు, అబ్రాహ్మణి. 60 మంది పండితులు నాకు చేతులు జోడించి నమస్కారం చేసినారు. నీకు రామాయణం అంటే అర్థం తెలియదు, భగవద్గీత తెలియదు, నీకు ఏమీ తెలియదు. నీవేం మాట్లాడతావు మా దగ్గరికి వచ్చి? మేమేమన్నా నీ దగ్గర బిచ్చానికి వచ్చినామా, బతకడానికి వచ్చినామా? నీ వాళ్ళు బతకడానికి వస్తే వలస వచ్చిన వాళ్ళని కూడా మేము ఆంధ్ర వాళ్ళ వాడలు, తెలంగాణలో చాలా వాడలు ఉన్నాయి, వాళ్ళని మేము హక్కుని పెట్టుకొని సాదుకుంటున్నాం. రకరకాల బిజినెస్ చేసుకుంటారు, పండ్లు అమ్ముకుంటున్నారు, కాయలు అమ్ముకుంటున్నారు, కూరగాయలు ఏవో రకరకాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి మేము భూములు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్లకు వాడవాడలు ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ. మరి మా తెలంగాణ వాళ్ళకి మీరు ఎక్కడ నన్ను ఇచ్చిరా చెప్పండి? తెలంగాణ వాళ్ళకి మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరా, మా గుడిసెలు ఇచ్చిరా, ఏమన్నా ఇచ్చిరా? మేము ఇచ్చినాం. మాకంత ఉదారత ఉంది. మేము తినకున్న పక్క వాళ్ళకి అన్నం పెట్టేటట్టు ఉదారగుణం మాకుంది, మీకు లేదది. నువ్వు సంపాదించుకోవచ్చు, నీ సంపాదన దాచిపెట్టుకొని తిను, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు సహించడానికి ఎవరు లేరు. అంతేకాదు సుమా, నీకు ఇక్కడ 12 రకాల పని వాళ్ళకి ఇనాములు ఇచ్చినారు నిజాములు. నీకు అక్కడ వెట్టి చాకిరి చేసిన లెక్కలు ఉన్నాయా? నీ దగ్గర 12 రకాల పని వాళ్ళు ఉన్నారా ఆంధ్రలో? మీ వాళ్ళకి ఏమన్నా ఇనాములు ఇచ్చారా ఎవరైనా? మీకు ఏది తెలియదు. సోలానది చేయన తెలియడానికి సోలాన భాష మాట్లాడినట్టుంది. నీకు సోలాన తెలియదు. ఇక్కడ తీస్మార్కాన్ మాటలు మాట్లాడుతున్నాడు, బతీస్మార్కాన్ మాటలు మాట్లాడుతున్నట్టారు మా వాళ్ళు తెలంగాణ. నీకు తీస్మార్కాడ్ అంటే తెలియదు, బతీస్మార్క్ అంటే తెలియదు. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? తెలంగాణ మీద కక్కుతున్నావు నువ్వు. నీ కక్కేదేదో గోదావరి ఒడ్డున కక్కు, సామర్లకోటలో కక్కు, సింహాచలంలో కక్కు. అక్కడ దేవుడు కనకరిచ్చి నిన్ను అక్కడ పంపించేస్తాడు. కానీ మా దగ్గర మా జోలికి రావద్దు. మమ్మలను ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా భాషలో, యాసలో, వేషంలో ఎందులో అన్న దానికంటే డబల్గా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు వస్తాయి. మీరు అనుకోవచ్చు ఎవరన్నారట గురిజాడ దగ్గర అంటే, ఆయన ఓ మాట అన్నాడు, అరే పొడిస్తే పొట్లం మంచి నేనే వస్తా కదా అన్నాడు. మీరు అనుకోవచ్చు ఏదో బాగా ఇట్లా మాట్లాడి ఏదో వస్తామని. చంద్రబాబు నాయుడికి నేను ఎవరో తెలుసు, చంద్రబాబు నాయుడికి నేను ఎవరో తెలుసు, పక్క తెలుసు. మీరు అనుకోవచ్చు మీరు ఏదో ఆయన దగ్గర సంకల చేరి ఉప ముఖ్యమంత్రి ఉందినంత మాత్రాన నువ్వేం సూర్మార్కాడో బత్తీస్మార్కాడో కావు. అది 3 నాళ్ల పండుగ, 3 నాళ్ల ముచ్చట ఈ పదవులు. నీవు సమాజంలో ఉండు. ఆంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలు నీవు అన్యాయం చేస్తున్నావు. ఎంత అన్యాయం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. బయటికి రాలేకపోతున్నారు. అంత అన్యాయం మా తెలంగాణలో లేదు. మేము ఇంకా మీకు భిక్ష పెడుతున్నాము, మీరు ఇక్కడ అన్ని చేస్తున్నారు. మా దగ్గరనే బతకడానికి మీరు వస్తున్నారు తప్ప మేము మీ దగ్గరికి బతకడానికి రావడం లేదు. ఎందులో కూడా ఏ విధంగా చూసినా మీ దగ్గరికి మేము రావడానికి లేదు. వలస జీవులం కాదు, వలస పక్షులం కాదు. మీరు వలస వచ్చి అన్ని సంపాదించుకోవాలని చేసుకుంటున్నారు. అట్లాగే ఉండండి, మేమేమి అనడం లేదు. కానీ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడితే, వాడితే ఈ భాషా పదాలకు 100 భాషా పదాలను వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక ముందు ఇలాంటి వారు చేయకూడదని చెప్పి మేము హెచ్చరిస్తూ, చంద్రబాబు నాయుడు కూడా వీరిని అదుపులో పెట్టుకోండి. మీరు ఈ పవన్ కళ్యాణ్ అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే అట్లా అనుకోవద్దు. మనం ఇప్పుడు చేపించిందా లేదా మనకి తెలియదు. నీవు సంకల్లో వాడిని ముద్దెత్తుకో, ఎత్తుకుంటావా గోదావరిలో ఆడేస్తావు మాకు తెలియదు. ప్రజానీకానికి హాము జరిగేటువంటి మాటలు, సమాజానికి ద్రోహం పనులు చేసినోడిని సమాజం ఎప్పుడూ క్షమించదు. ఆంధ్ర అయిన తెలంగాణ ప్రజలే.
విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ప్రజలు. కాబట్టి విజ్ఞానంలో నీవు అజ్ఞాని అయి ఉండి ప్రజలు విజ్ఞానం లేదని అనుకోకుమా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మేము ఒక విన్నపంగా చెప్తున్నాం. మేము ఈ విన్నపాన్ని నువ్వు గ్రహించాలని చెప్పి మరి చెప్తూ ముగిస్తున్నాం.